మీ ట్రేడింగ్ జర్నీలో ట్రేడ్స్ అన్ని మీ టేక్ ప్రాఫిట్ కన్నా స్టాప్ లాస్ కి ఎక్కువగా హిట్ అవుతున్నాయి అంటే తప్పు మార్కెట్ లో లేదు, అలానే మీ మైండ్ సెట్ లో కూడా లేదు. మీకు జస్ట్ లిక్విడిటీ అంటే ఏంటి, లిక్విడిటీ ఎలా వర్క్ అవుతుంది అనే ఒక ఐడియా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. నాకు కూడా చాలా మంది లిక్విడిటీ కోసం అడిగారు. సో ఫైనల్లీ ద వీడియో ఇస్ హియర్. ఈ వీడియోలో మీకు వాట్ ఈస్ లిక్విడిటీ, హౌ టు రీడ్ ఇట్, అండ్ ఆల్సో లిక్విడిటీని యూస్ చేసి ఒక స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఎండ్ టు ఎండ్ నేర్చుకుంటారు. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, అసలు లిక్విడిటీ అంటే ఏంటి? ఒక కార్, ఒక బైక్ నడవాలి అంటే పెట్రోల్ ఆర్ డీజిల్ ఎంత ఇంపార్టెంటో, మార్కెట్ లో మూవ్మెంట్ ఉండాలి అంటే లిక్విడిటీ కూడా అంతే ఇంపార్టెంట్. మార్కెట్ లో లిక్విడిటీ స్వీప్ అసలు ఎలా జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి అంటే, లిక్విడిటీ అనే కాన్సెప్ట్ మార్కెట్ లో ఉన్న బిగ్ ప్లేయర్స్ రూల్ చేస్తూ ఉంటారు, లైక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, కమర్షియల్ బ్యాంక్స్ అండ్ సో ఆన్. ఫర్ ఎగ్జాంపుల్, అనుకుందాం నేను మార్కెట్ లో ఒక బిగ్ ప్లేయర్ ని, నేను గోల్డ్ ని ఒక 100 లాట్స్ సెల్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇన్ దిస్ సినారియో నాకు 100 లాట్స్ గోల్డ్ సెల్ చేయాలని ఉన్నా, నాకు 100 లాట్స్ గోల్డ్ ని బై చేసే వాళ్ళు కావాలి. సో బిగ్ ప్లేయర్స్ మార్కెట్ లో ఆపర్చునిటీ కోసం ఎప్పుడు వెయిట్ చేయరు, దే విల్ క్రియేట్ ద ఆపర్చునిటీ. సో ఇక్కడ నేను బిగ్ ప్లేయర్ అనుకున్నాం కాబట్టి నాకు 100 లాట్స్ గోల్డ్ సెల్ చేయాలి అని ఉంటే 100 లాట్స్ గోల్డ్ బై చేసే వాళ్ళు వచ్చే వరకు నేను వెయిట్ చేయను. ఐ విల్ క్రియేట్ ఎ ఫేక్ సినారియో ఆఫ్ విచ్ ద గోల్డ్ ప్రైస్ విల్ రైజ్ ఇన్ ఫార్వర్డ్ మూమెంట్స్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మార్కెట్ లో బిగ్ ప్లేయర్స్ తో పాటు ఇంకో వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని రీటైలర్స్ అంటారు. ఒక ఫేక్ సినారియోకి వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఆర్ వితౌట్ ఎనీ అనాలిసిస్ వాళ్ళు గోల్డ్ లో ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ ఒక ఫేక్ సినారియోని క్రియేట్ చేశారు కాబట్టి ఆ ఫేక్ సినారియోని నిజం అనుకొని వీళ్ళు ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఆ ఫేక్ సినారియోని ఫేక్ బ్రేక్అవుట్ అని కూడా అంటారు. ఆ రీటైలర్స్ అందరూ ఫేక్ బ్రేక్అవుట్ తర్వాత జోన్ బ్రేక్ అయింది కదా అని చెప్పి బై ఆర్డర్స్ లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే బిగ్ ప్లేయర్స్ కావాల్సిన 100 లాట్స్ గోల్డ్ వస్తుందో ఆ బిగ్ ప్లేయర్స్ అప్పుడు సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడ రీటైలర్స్ అందరూ లాస్ అవుతారు. అక్కడ రీటైలర్స్ ఎవరు అంటే మీరు, నేను, అందరం. మార్కెట్ లో బ్రేక్అవుట్స్ ని, జోన్స్ ని నమ్మి ట్రేడ్ చేసేవాళ్ళు. యాక్చువల్ గా అక్కడ జరిగేది లిక్విడిటీ స్వీప్. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. బయింగ్ సైడ్ తీసుకుందాం. అనుకుందాం నేను బిగ్ ప్లేయర్ ని, మార్కెట్ లో నాకు 20 లాట్స్ గోల్డ్ బై చేయాలని ఉంది. సో ఇక్కడ నాకు 20 లాట్స్ గోల్డ్ సెల్ చేసేవాళ్ళు కావాలి. నేను వెయిట్ చేస్తానంటే నో, ఐ విల్ క్రియేట్ ఎ ఫేక్ సినారియో. సో మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ హూ ట్రేడ్స్ ఓన్లీ అజ్యూమింగ్ ద జోన్స్ ఆర్ ద ఓన్లీ వన్స్ యూ హ్యావ్ టు మాస్టర్, అండ్ బ్రేక్అవుట్ అయిన వెంటనే సెల్లింగ్ స్టార్ట్ చేస్తారు. అండ్ బిగ్ ప్లేయర్స్ కావాల్సిన లిక్విడిటీ వచ్చిన తర్వాత బయింగ్ స్టార్ట్ అవుతుంది. ఇలాంటి సినారియోస్ ని ఇన్స్టిట్యూషనల్ ట్రాప్స్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే జరుగుతుంది. అండ్ రీటైలర్స్ లాస్ అవుతారు, బిగ్ ప్లేయర్స్ విన్ అవుతారు. అర్థమైంది అనుకుంటున్నాను లిక్విడిటీ వెనుకున్న లాజిక్ అండ్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి. అయితే లిక్విడిటీని ఎలా రీచ్ చేయాలి, ఏ లెవెల్స్ దగ్గర లిక్విడిటీ ఉంటుంది, అండ్ లిక్విడిటీ పూల్స్ ని ఫైండ్ చేయడం ఎలా, ఇవే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఉన్న కామన్ డౌట్స్. లెట్స్ లుక్ ఇంటూ ఇట్. సో బేసికలీ లిక్విడిటీ ఎక్కడ ఉంటుంది అంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ రెస్ట్ ఎట్ ఈక్వల్ హైస్ అండ్ ఈక్వల్ లోస్. ఈక్వల్ హైస్ మీన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రైస్ ఆ జోన్ ని ట్యాప్ చేసి కిందకి పుష్ చేస్తే అది ఈక్వల్ హైస్ అంటారు. ఈక్వల్ లోస్ మీన్స్ చూడడానికి ఎలా కనిపిస్తాయి అంటే సింపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ లా కనిపిస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ ఇన్ ద మార్కెట్ ఆ జోన్స్ బ్రేక్ అయిన వెంటనే బై ఆర్ సెల్ చేస్తారు. బట్ అక్కడ లిక్విడిటీ ఉంటుంది కాబట్టి ప్రైస్ లిక్విడిటీని స్వీప్ చేసి ఆపోజిట్ రియాక్షన్ అయితే ఇస్తుంది. అయితే ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ని నమ్మి ట్రేడ్ చేయడం వేస్ట్ అంటే అది కూడా రాంగ్. మీరు చార్ట్స్ ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈక్వల్ హైస్ ఆర్ ఈక్వల్ లోస్ దగ్గర అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మేజర్ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ జోన్స్ ఉంటాయి. ప్రైస్ జస్ట్ గోస్ ఇన్ టు కన్సల్టేషన్స్ టు క్రియేట్ లిక్విడిటీ అండ్ టు ట్రాప్ రీటైలర్స్. ప్రైస్ ఆ జోన్ ని స్వీప్ చేసిన తర్వాత మేజర్ సపోర్ట్ ఆర్ మేజర్ రెసిస్టెన్స్ ని ట్యాప్ చేసి రియాక్షన్ అయితే ఇస్తుంది. సో ఏదైనా సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర కన్సల్టేషన్ జరిగితే అక్కడ ట్రేడ్స్ తీసుకోవడం అవాయిడ్ చేయండి. అండ్ మేజర్ యాక్షన్స్ లైక్ లిక్విడిటీ స్వీప్ లాంటివి జరిగేదాకా వెయిట్ చేయండి. So the second zone is support and resistance level. This concept is most likely as equal highs and equal lows. Equal highs or equal lows అంటే ప్రైస్ ఆ జోన్ కన్నా కిందకి కానీ పైకి కానీ వెళ్ళదు. బట్ సపోర్ట్ ఆ రెసిస్టెన్స్ జోన్స్ దగ్గర అంటే ప్రైస్ ఆ జోన్ ని ట్యాప్ చేసినా చాలు రియాక్షన్ అయితే వస్తుంది. ప్రైస్ డెఫినెట్ గా ఒక బిగ్ మూవ్ ఇచ్చే ముందు డెఫినెట్ గా లిక్విడిటీ స్వీప్ అయితే జరుగుతుంది. కంగారు పడకండి. ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర లిక్విడిటీ స్వీప్ జరిగింది అంటే ఇంకో మేజర్ సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ప్రైస్ రియాక్ట్ అయింది అని అర్థం. ప్రైస్ బిహేవియర్ ఎప్పుడు ఇలానే ఉంటుంది. సింపుల్ గా అర్థం చేసుకోండి, కాంప్లికేట్ చేసుకోవద్దు. The third zone is the zone where the liquidity rests, and very important and no one have any knowledge about it is the time window. నేను మాట్లాడేది సెషన్స్ టైం విండో కోసం. మోస్ట్ ఆఫ్ ద టైం నేను పర్సనల్ గా యూజ్ చేసే స్ట్రాటజీ కూడా సెషన్స్ యొక్క లిక్విడిటీని బేస్ చేసుకుని మాత్రమే. మోస్ట్ ఆఫ్ ద టైం ఒక సెషన్ ఎండ్ అయిన తర్వాత ప్రీవియస్ సెషన్స్ లో ఉన్న హై ఆర్ లో ని స్వీప్ చేసి ఆ సెషన్స్ లో మూవ్ అయితే ఇస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు. ఏషియా హై ఆర్ ఏషియా లో ని స్వీప్ చేసి లండన్ సెషన్ లో మూవ్మెంట్ అయితే వస్తుంది. అండ్ ఫాలోడ్ బై లండన్ సెషన్ లో జరిగిన లండన్ సెషన్ యొక్క హైని గానీ లోని గానీ స్వీప్ చేసి న్యూయార్క్ సెషన్ లో మూవ్మెంట్ ఇస్తుంది. సో సెషన్స్ ఎండ్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఆర్డర్స్ ఫిల్ అవ్వకుండా ఉండిపోతాయి.
మోస్ట్ ఆఫ్ ద స్టాప్ లాసెస్ ఫిల్ అవ్వకుండా ఉండిపోతాయి. సో నెక్స్ట్ సెషన్ లో అవన్నీ ఫిల్ అవుతాయి అనమాట. ఫిల్ అవ్వడానికి జరిగే ప్రాసెస్ లిక్విడిటీ స్వీప్ అంటారు. అయితే ఆ లిక్విడిటీని బేస్ చేసుకుని ఒక స్ట్రాటజీ బ్రేక్ డౌన్ వీడియో మీకు కావాలి అంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ ఆల్సో ఈ వీడియో ఎలా అనిపించింది అని కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ బ్రదర్. ఐ విల్ క్యాచ్ యూ వెరీ వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.